హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వచ్చేసి అయితే మనం ఒక చిన్న క్రేజీ వీడియో చేయబోతున్నాం. అది ఏంటంటే మన చిన్న మినీ గ్యాస్ ఉంటుంది చూడు, క్యాంపింగ్ గ్యాస్ టైప్ ఉంటుంది చూడు. ఆ గ్యాస్తో అయితే మనం చికెన్ ఆడదాం. అసలు చికెన్ అవుతుందా కాదా, అసలు దాన్ని ఎన్ని రోజులు వస్తుంది ఏంటని చెప్పి ఈరోజు అయితే మేము దాంతో అయితే చేయబోతున్నాం. మనకు ఇది వచ్చేసి అయితే మనకు ఫ్లిప్కార్ట్లో ఇట్లా వచ్చేసి అయితే చాలా తక్కువనే చూపిస్తుంది. ఎంత చూపిస్తుందంటే మనకు వచ్చేసి ఒక 400-500 దాకా చూపిస్తుంది. ఇక నేనైతే నార్మల్గా మన ఇక్కడ సిద్దిపేట షాప్లో తీసుకున్నా. ఆ వచ్చే షాప్ రేట్ వచ్చేసి ఎంత చెప్పిండంటే మనకు 650 చెప్పిండు. సరే అన్న ఇంతే చూపిస్తుంది మరి ఫ్లిప్కార్ట్లో అది అని చెప్పి మరిపోతే ఏమన్నాడు చెప్పాలా. అన్న అట్లా వచ్చేది కరెక్ట్ వస్తుందో రాదో అసలు ఎలా ఉంటుందో తెలియదు. మనకు అంతెందుకు డైరెక్ట్ గిన్నె తీసుకుంటే అయిపోదు. కానీ నేను తక్కువ చేస్తాను, ఇంత తక్కువ చేస్తావు అని చెప్పి అంటే 600 గ్యాస్ మీరైతే చూసుకోవచ్చు. మనకు మినీ గ్యాస్ వచ్చి ఈ టైప్ ఉంది. సేమ్ మనకు అలా ఎట్లా చూపిస్తుందో అలానే ఉంది, ఫ్లిప్కార్ట్లో ఎలా చూపిస్తారో అలానే ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు చికెన్ అవుతుందా కాదా. చికెన్ కూడా వచ్చేసి 1 kg తెచ్చినాం మేము. నార్మల్గా ½ kg ఇట్లా కాదు, 1 kg తెచ్చినాం. 1 kg దీంతో అయిందనుకో మనకి ఎప్పుడైనా సరే ఏ క్యాంపింగ్ అయినా సరే ఇది ఉపయోగపడుతుంది. దీన్నే తీసుకోవడం. దీనికి కావాల్సింది ఏంటంటే మనకు ఇంకోటి వచ్చేసి గ్యాస్ బుడ్డి ఉంది కదా, ఇదే బుడ్డి. దీంతోనే మనం వండుకోవాలి. అసలు ఇది కూడా వస్తుంది రాదా, ఎంతసేపు వస్తుంది, ఎన్ని గంటలు వస్తుంది, లేకుంటే ఎన్ని రోజులు వండుకోవచ్చు అని చెప్పి దీన్ని కూడా టెస్ట్ చేయాలి. ఇప్పుడైతే ఈ రెండింటితో మనం అయితే చికెన్ అంటే మనకైతే ఇప్పుడు మొత్తం గ్యాస్ అయితే సెటప్ అయిపోయింది. మొత్తం సెట్ చేసినాం. క్యాంపింగ్ కావాల్సింది అయితే ఇలానే ఉంటుంది సేమ్. అయితే మొత్తం మనం సెట్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న గ్యాస్ ఇట్లా ఉంది కదా, దీన్ని తింపాలి. అయ్యా అన్న ఏందన్నా, మనకైతే మొత్తం గ్యాస్ పీస్ అన్ని సెటప్ అయిపోయింది. మొత్తం ఇలానే ఉంటుంది సెటప్. దీనికి ఇంకోటి ఏంటంటే లైటర్ ఉంటుంది. లైటర్ ఇట్లా ఏం అవసరం లేదు. ఇది ఉంది కదా, దీనికి ఇట్లా అంటే డైరెక్ట్ అదే ఆటోమేటిక్గా గ్యాస్ అయితే ఆన్ అయిపోద్ది. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే గ్యాస్ ముట్టిద్దాం. గ్యాస్ అయితే మనకైతే అంటుకుంది. కాకపోతే ఏంటంటే మీకు కనిపిస్తుందో లేదో అని చెప్తున్నా. మనకైతే చిన్న పెట్టినా, మరీ ఎక్కువ కాదు. మనం ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇక నూనె ఇట్లా పోసేసుకొని చికెన్ అయితే అండిద్దాం. మనమైతే ఇప్పుడైతే నూనె పోసుకుందాం. ఇదే అయితే ఇంట్లోకి తెచ్చినాం, మా అమ్మ ఇటు వెళ్ళారు. ఇప్పుడైతే నాకు తెలిసి ఇది ఏమవుతుందంటే మంచిగానే వస్తుంది గ్యాసు, కాకపోతే లేట్ అవుతుంది అనుకుంటా. కాకపోతే అయితే తొందరనే ఉంది. ఓకే సూపర్. గరం ఇది వేడి నాకే చంపుతుంది. అవుతుందో కాదో అనుకున్నా. కానీ ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ వేసినాం కదా, ఉల్లిగడ్డ గోలాలి. మనమైతే 2 నిమిషాలు ఇప్పుడైతే మనకు ఉల్లిగడ్డలు అయితే గోలినాయి. నేను ఏమనుకున్నా తెలుసా, అసలు ఇందులో ఈ చికెన్ పడుతుందా పట్టదా అని చెప్పి నాకైతే డౌట్ ఉండే. తెలంగాణ మనం అయితే ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అయితే చికెన్ అయితే ఉడికేదాకా దీనిపైన మూత పెట్టేద్దాం. నాకు తెలిసి ఫాస్ట్ అవుతుంది, నిజం చెప్తున్నా. అసలు ఎలా ఉంది తెలుసా, ఇక్కడ ఉంటే టక్క అయిపోతుంది. నాకు తెలిసి ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు.
మనకైతే చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అల్లం వేసుకుందాం. అల్లం ఫస్ట్ అది వేసిన తర్వాత వేయాలి, కానీ నేను వేయలే, మర్చిపోయినా. ఇప్పుడు వేద్దాం మనం అల్లం మర్చిపోయినాం కాబట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాం, ఎందుకంటే అల్లం టేస్ట్ రావాలి కాబట్టి. నేనైతే చికెన్ అయితే అవుతుందో కాదని చెప్పి అనుకున్నా, కాకపోతే ఏంటంటే జబర్దస్త్ అవుతుంది, మంచిగానే ఉంది. ఇప్పటివరకు అయితే మంచిగానే అవుతుంది. ముందు చూద్దాం అసలు ఎంతవరకు వస్తుంది. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, కారం పొడి ఉప్పు వేసేస్తాం. మనమైతే ఇప్పుడైతే ఉప్పు కారం పొడి అయితే వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకుందాం. మనమైతే ఉప్పు కారం ఇట్లా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. చికెన్ ఇంకా 10 నిమిషాలు ఉడికితే దాని తర్వాత మనం మాలు మసాలా వేసేద్దాం. కొబ్బరి గుడక, ఇంకోటి వచ్చేసి చికెన్ మసాలా ఇట్లా వేద్దాం. మీ అందరికీ తెలుసు నేను కారం చాలా తక్కువ తింటాను చెప్పి, అందుకనే కారపొడి తక్కువనే టేస్ట్, మరీ అంత ఎక్కువ కాకుండా. తర్వాత తక్కువ. సో గాయస్, ఇప్పుడైతే మనకు ఇది కూర వచ్చేసి 5 నిమిషాల వరకు అయితే అయింది. ఇప్పుడు కారపొడి ఉప్పు సరిసమానం కలిసినా సరే మనం టేస్ట్ చేద్దాం, సరేనా? ఉడుకుతుంది, మొత్తం తుక్క ఆడుతుంది. ఉప్పు కారం అయితే కరెక్ట్ సెట్ అయిపోయింది. సూపర్ అసలు. ఇప్పుడైతే కుడకపొడి అండ్ మన చికెన్ మసాలా అయితే వేసేసినాం మొత్తం. ఇక దీన్ని ఒకసారి ఉడికేదాకా చూసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ముక్కు ఉడికిందో లేదో చూద్దాం మనం. ఇప్పుడైతే మనకైతే చికెన్ రెడీ అయిపోయింది, ఇక మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర వేద్దాం. చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. చికెన్ కంప్లీట్ అయిపోయాక మేము దీనికోసం ఏం చేసినామంటే కళ్ళు తెచ్చుకున్నాం. కళ్ళు అండ్ ప్యాలాలు తెచ్చుకున్నాం. అసలు ఈ కాంబినేషన్ అయితే మామూలుగా ఉండదు. మనమైతే ఇప్పుడైతే కళ్ళు తాగుదాం. గాయస్, మనం అయితే టెస్ట్ చేసినాం కదా, ఈ గ్యాస్ ఉండి ఈ సిలిండర్తో మనం చికెన్ వండుతామా లేదని చెప్పి. సక్సెస్ఫుల్గా అయితే చికెన్ అయితే వండేసినాం. నాకు తెలిసి ఇంకో 2 సార్లు వస్తుంది కావచ్చు, ఇంకా 2 సార్లు చికెన్ వండుకొని వస్తుంది కావచ్చు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చికెన్ అయిపోయింది కదా, ఇప్పుడు అబ్బా చికెన్ అయితే హైలైట్ ఉంది, సూపర్ అసలు ఎక్సలెంట్ ఉంది. మేము ఏం చేసినామంటే చక్కగా చూసుకోలేదు, సోర్వా మొత్తం పోయింది. ఏం కత్తి ఇట్లనే తిందామని మనకు కావాల్సింది ఇది. దీని తర్వాత నువ్వు అన్నీ కళ్ళు మేము ఏం చేసినామంటే ఫస్ట్ టైం కాబట్టి తక్కువనే చెప్పుకున్నాం అన్నట్టు, మళ్ళీ ఎందుకు అని చెప్పి. తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మొత్తం కళ్ళుతోనే ఉంది వీడియో. ఆ వీడియోని మిస్ కావద్దంటే ఫస్ట్ ఈ వీడియోని చూడరు మీరు. పోద్దాటి కళ్ళు మా ముందే ఎక్కిండు, మా ముందే ఇడిచిండు. మస్తుంది, సూపర్ వాసన, స్మెల్. ఇది కెమెరామెన్ కోసం ఇక్కడ పెడుతున్నాం గ్లాసు. ఫస్ట్ అయితే మనోడు తింటాడు, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. నేను సిటీలో అయితే మన చికెన్ అయితే వండుతా, నాకైతే వండొచ్చు. కానీ ఈసారి అయితే మంచిగా ఉంది, ఇంకా సూపర్ ఉంది. ఎట్లుంది? సూపర్ ఉందా? మంచిగా. ఓకే, ఇప్పుడు నేను తింటా, ఎందుకంటే నేను అండింది నేను తిని చెప్తే బాగోదని చెప్పి వాంతో చెప్పించు. మంచిగా లేదా నమ్మన వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆయిల్ ఒకటి ఎక్కువ అయిపోయింది, మొత్తం సోరా కూడా ఏం లేదు.
మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఇదే ఉంది కదా ఇలానే తినేస్తాం. అన్న కళ్ళు కూడా తాగుతున్నా. తాగు మరి తెచ్చింది దానికి. వాళ్ళు ఏం చేసిన ఎప్పుడైనా డైరెక్ట్ తాగింది అట్లా తాగద్దు ఎప్పుడైనా సరే. మనం కళ్ళైనా మందైనా తాగేటప్పుడు ఒక చుక్క కింద పోయాలి. కింద పోసిన తర్వాత ఎందుకంటే వెనక నుంచి పోతున్నారు అందుకనే మనం పోతున్నాం. మనకు కూడా రీజన్ ఏందో తెలియదు, మనం కూడా టేస్ట్ సరుగుతుంది తాగి. అబ్బా కళ్ళు గట్టి అవుతుంది అనుకున్నా కానీ గట్టిగా కాలేదు. ఈ కళ్ళు మేము తీసుకుంది ఎప్పుడు తీసుకున్నాం, 3ంటికి తీసుకున్నాం. 3ంటికి తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అవుతుంది. మస్తు ఉంది కళ్ళు అయితే, అసలు స్మూత్గా వెళ్తుంది, సూపర్ ఉంది కళ్ళు. మస్తుంది అన్న. సూపర్ అన్న. సోరో లేదు కానీ మస్తున్నది. ఇంకా నెక్స్ట్ టైం కానీ ఇంకా మంచి మంచి వీడియో చేద్దాం, మంచిగా అనుకుందాం. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం కొంచెంగా బెటర్మెంట్ చేద్దాం. అందరికీ మంచి క్వాలిటీ ఇవ్వాలి, క్వాలిటీ వీడియో చేయాలి, అన్నీ మంచిగా చేయాలి. వేరే లెవెల్ ఉందన్న కళ్ళు మాత్రం. అది గట్టి అయితే అనుకున్నా గట్టిగా కాలేదు. మంచిగా ఉందన్న. సో గాయస్ మన వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిందనైతే కామెంట్ చేయరు. సరే మరి బాయ్.